హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు ఎంఎస్ఎన్ గ్రూప్ నుంచి అయితే రావడం జరిగింది. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ క్యూసీ ఇంజనీరింగ్ అనమాట. సో లొకేషన్ యాదగిరిగుట్ట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏ డేట్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, దీని క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఏమి ఇస్తున్నారు, ఎలాంటి స్కిల్స్ వీళ్ళు రిక్వైర్ అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్. సో ఎవరైతే ఫార్మా రంగంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఫ్రెషర్స్గా ఉన్నవాళ్ళు, ఈ యొక్క ప్రొడక్షన్లో కానీ క్యూసీలో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ మనకు ఎంఎస్ఎన్ గ్రూప్ నుంచి అయితే ఈ యొక్క ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం అయితే నా వాట్సాప్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. వెంటనే అప్డేట్స్ అయితే మీకు రీచ్ అవుతాయి అన్నమాట. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం, లేట్ చేయకుండా. ఓకేనా, చూద్దాం మరి. సో చూడొచ్చు, మనకు ఎంఎస్ఎన్జి వాకిన్స్ ప్రొడక్షన్ క్యూసీ ఇంజనీరింగ్ యాదగిరిగుట్ట లొకేషన్ అనమాట. మనకు వీళ్ళు యాదగిరిగుట్ట లొకేషన్లో మనకైతే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, క్యూసీ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్. సో చూద్దాం డీటెయిల్స్ ఏమేమి అడుగుతున్నారు ఇంకా తండ్రి. సో చూస్తే జాబ్ హైలైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఏమని అడుగుతున్నారు అంటే, ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, నాలెడ్జ్ ఆఫ్ హెచ్పిఎల్సి, జీసీ, వెట్ అనాలిసిస్ ఆర్ యూటిలిటీ వాటర్ సిస్టమ్స్ మెయింటెనెన్స్. సో కంపల్సరీ జాబ్ హైలైట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. క్వాలిటీ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్, నాలెడ్జ్ ఆఫ్ హెచ్పిఎల్సి మీద, అదేవిధంగా జీసీ, అదేవిధంగా వెట్ అనాలిసిస్ ఆర్ యూటిలిటీ వాటర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిపైన యూటిలిటీ మెయింటెనెన్స్ మీద ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి, వీటిపైన అయితే మీకైతే నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా వర్క్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ప్రొడక్షన్ క్యూసీ ఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, హ్యాండ్లింగ్ బ్లాక్ ఆపరేషన్స్, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్స్ అండ్ ప్రాసెస్ మెయింటెనెన్స్. సో అదేవిధంగా మనకి ఏమంటున్నాం అంటే, వర్క్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా మీకు ప్రొడక్షన్లో, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్, అదేవిధంగా హ్యాండ్లింగ్ బ్లాక్ ఆపరేషన్స్ మీద, క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్స్ ఉంటాయి వాటి మీద, అండ్ ప్రాసెస్ మెయింటెనెన్స్ మీద కూడా మీకు ఎగ్జిక్యూటివ్గా ట్రైనీగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ జాబ్ హైలైట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అసోసియేట్ లెవెల్ అన్నమాట. మిమ్మల్ని ఇక్కడ ఆన్బోర్డ్ చేసుకునేది దాదాపు అసోసియేట్ లెవెల్లో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో చూసుకోవచ్చు, వేకెన్సీస్ వచ్చేసి దాదాపు మనకు 20 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 20 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ అంటే యాదగిరిగుట్ట. సో 2 లొకేషన్స్లో మీకైతే ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 20 వేకెన్సీస్. శాలరీ చూసుకుంటే దాదాపు 25,000 నుంచి 66,700 వరకు అయితే ఫర్ మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 25,000 నుంచి 66,700 ఫర్ మంత్లీ అయితే మీకు జీతం అయితే రాబోతుంది ఈ యొక్క ఉద్యోగాలకు. గుర్తుపెట్టుకోండి. సో మరొకటి ఏం అడుగుతున్నారంటే, మస్ట్ హ్యావ్ స్కిల్స్, మీకైతే కంపల్సరీ స్కిల్స్ ఉండాలనుకుంటున్నారు. ప్లాంట్ ఆపరేషన్స్ మీద, ప్రొడక్షన్ ఆపరేషన్స్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ మీద, క్వాలిటీ కంట్రోల్. మెయిన్ ఇంపార్టెంట్ 4 డిపార్ట్మెంట్. ప్లాంట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద వర్క్ మీద మీకైతే ఉండాలి. అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మీద. మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ చేస్తూ ఉంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి మిషన్ మీద, సో వాటికి సంబంధించి. క్వాలిటీ కంట్రోల్ మీద టెస్టింగ్స్ కానీ, అనాలిసిస్ కానీ, వీటన్నిటి మీద కూడా మీకైతే మంచి స్కిల్స్ ఉండాలని చెప్పేసి, కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే అడుగుతూ ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం, మరి ఏం అడుగుతున్నారు అనేది. వాట్ విల్ డూ అని అడుగుతున్నారు. మీరు ఏం చేయాలంటే, వీఆర్ కండక్టింగ్ ఏ వాక్ అండ్ డ్రైవ్ ఇన్ ఫర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ క్యూసీ ఏపీఐ ఎట్ యాదగిరిగుట్ట లొకేషన్. Candidates with relevant qualifications and experience in quality and manufacturing are invited to attend. ఇక్కడ మనకు అడుగుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, వీఆర్ కండక్టింగ్ ఏ వాక్ అండ్ డ్రైవ్. సో వీళ్ళైతే వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ క్యూసీ ఏపీఐ. ఈ మూడింటి మీద అయితే వీళ్ళు వాక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి, క్వాలిటీ కంట్రోల్, ఏపీఐ, ఈ మూడింటి మీద వీళ్ళు వాక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ యాదగిరిగుట్ట లొకేషన్లో అయితే మనకు ఈ యొక్క వాక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్, దీనికి రిలవెంట్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు క్వాలిటీ కంట్రోల్లో కానీ, లేదనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పనిసరిగా మీ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళైతే ఇన్వైట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఈ రోల్స్కి మీకు నియర్గా ఉంటే 100% అటెండ్ అవ్వండి. పొజిషన్ వచ్చేసి మనం ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్లో తీసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్లో వీళ్ళైతే ఫస్ట్ ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి,
డిపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ చెప్పాను నేను. ప్రొడక్షన్ బ్లాక్ ఆపరేషన్లో చేయాల్సి ఉంటుంది. పొజిషన్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరొకటి ఉంది. ఇందులో వచ్చేసి వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారంటే క్యూసీ, క్యూసీలో చూసుకుంటే హెచ్పిఎల్సి, జీసీ, వెట్ అనాలిసిస్, ఈ 3 డిపార్ట్మెంట్లలో ఉంటే ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్లో వీటి మీద వీళ్ళైతే వర్క్ చేస్తారు. ఇది పొజిషన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేయాలి. మరొకటి ఇచ్చారు పొజిషన్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉంది కదా రోల్, ఇంజనీరింగ్, ఫిట్టర్, ఆపరేషన్స్, ఎలక్ట్రీషియన్, ఈ 3 రోళ్ళ మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు 3 రోల్స్లో వీళ్ళైతే ఆన్బోర్డ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ సైడ్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రొడక్షన్లో అయితే మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కింద తీసుకుంటున్నారు. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్లో కూడా సేమ్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్ సైడ్ కూడా మనకు ఆపరేషన్స్ రోల్లో తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్, యూటిలిటీ వాటర్ సిస్టమ్స్, ప్రాసెస్ మెయింటెనెన్సీ, ఫిట్టర్, ఎలక్ట్రికల్. సో ఇంజనీరింగ్ సైడ్ అయితే మనకు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ వర్క్ ఏంటంటే యూటిలిటీ వాటర్ సిస్టమ్స్ మీద, ప్రాసెస్ ఆఫ్ మెయింటెనెన్స్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఇవన్నిటి మీద ఆపరేషన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇండస్ట్రీ టైప్. ఈ యొక్క ఇండస్ట్రీ చూసుకుంటే మనకు ఫార్మాసిటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ అనమాట. మీకు అందరికీ తెలుసు ఎంఎస్ఎన్జీ అనేది మనకు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఓకేనా. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఇక్కడ 3 రోల్ అనేది తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్, క్యూసీ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఈ వీటిలో తీసుకుంటున్నారు. రోల్ వచ్చేసి మనకు కెమిస్ట్రీ రోల్, ఇవన్నిటిని కూడా కెమిస్ట్రీ రోల్లో తీసుకుంటున్నారు. ఇంప్లిమెంట్ టైప్ వచ్చేసి మనకు ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ రోల్లో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇన్ని గ్రాడ్యుయేట్ అంటారు, బట్ మీకు అయితే రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి కంపల్సరీ. క్వాలిటీ కంట్రోల్కి వెళ్ళాలంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మిగతా వాటికైతే ఇంజనీరింగ్ సైడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాబట్టి దాని రిలవెంట్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమన్నా ఒకసారి అయితే చెక్ చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఆల్రెడీ చెప్పాను, ఎంఎస్ఎన్ గ్రూప్ అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు C24 ఎంఎస్ఎన్ హౌస్, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, సనతానా, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా అనమాట. ఈ హెడ్ క్వార్టర్స్ మనకైతే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనేది సాలరీ ఇన్సైట్స్ ఆల్రెడీ మీకు ఇంతకుముందుగా చెప్పాను, బట్ ఇక్కడ చెప్తున్నాను. ఇంజనీరింగ్ ఇన్ ఎంఎస్ఎన్ గ్రూప్ టైపికల్ హెన్స్ బిట్వీన్ 2.9 to 4.3 lakhs per year అనమాట. సో మనకు సంవత్సరానికి ఒకవేళ ఇంజనీరింగ్ సైడ్ ఎంఎస్ఎన్ గ్రూప్లో టైపికల్లీ ఎంత ఎర్న్ చేస్తారంటే ఇంజనీరింగ్ సైడ్ ఉన్న వాళ్ళు దాదాపు 2.9 లక్షల నుంచి 4.3 లక్షల వరకు ఇయర్లీ అయితే వీళ్ళు జీతం అయితే ఎర్న్ చేస్తారని చెప్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఏ డేట్న ఇంటర్వ్యూ జరుగుతుందంటే August 14th మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. August 14, 2026 అనమాట. ఫ్రైడే నాడు మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. వెన్యూ వచ్చేసి మనకు APICHEM ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, 2 వంగపల్లి విలేజ్, యాదగిరిగుట్ట మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు వంగపల్లి నియర్ యాదగిరిగుట్ట అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరొకసారి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు August 14, 2026 నాడు అయితే జరుగుతుంది. టైం అది కూడా ఫ్రైడే అనమాట, శుక్రవారం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వెన్యూ ప్లేస్ చూసుకుంటే APICHEM ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 2, ఆ యొక్క సెక్టార్లో మనకు వంగపల్లి విలేజ్ ఉంటుంది, యాదగిరిగుట్ట మండలు, యాదాద్రి భువనగిరి డిస్టిక్ జిల్లా అనమాట. అక్కడైతే జరుగుతుంది. వర్క్ లొకేషన్ ఎక్కడ చేయాలి మీరు కనుక సెలెక్ట్ అయితే వంగపల్లికి దగ్గరలో ఉన్నటువంటి, అది నియర్ యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది వంగపల్లి, అక్కడైతే ఈ యొక్క ల్యాబొరేటరీస్ ఉంటాయి, అందులో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ లొకేషన్ ఇది మాత్రం ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమన్నా డౌట్స్ ఉంటే ఎర్లీ మార్నింగే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కామెంట్ చేసి తప్పనిసరిగా లైక్ చేయండి, హైప్ చేయండి, ఓకేనా. సో నేను అందుకే నైట్ తెలిసింది ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను. నైట్ 11:30 అవుతుంది, ఆల్రెడీ వీడియో చేస్తున్న కాబట్టి మీకోసం. సో క్వాలిఫికేషన్స్ వాళ్ళు తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి, అస్సలు మిస్ అవుతుంది, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.